3 రోజులకి డెలివరీ అయ్యారు హాస్పిటల్లో. ఆ బేబీకి డెలివరీకి ముందే స్కాన్స్లో ఓవేరియన్ సిస్ట్ ఉంది అనేసి అంటే ఒక పుట్టలో ఒక కణితి ఉంది అనేది ఒక డయాగ్నోస్ అయితే స్కాన్లో మనకు తెలిసింది. సో దాని గురించి మనం ముందే 6 సెంటీమీటర్ల వరకు ఉంది అని ఇచ్చారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ప్లాన్డ్గా డెలివరీ చేసుకొని అయిన తర్వాత బేబీ పుట్టిన వెంటనే మనం బేబీ స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత వెంటనే ఎన్ఐసీయూకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు స్కాన్ చేసాము. రేడియాలజిస్ట్ వెంటనే వచ్చి స్కాన్ చేశారు. చూసిన తర్వాత మాకు ఓవేరియన్ సిస్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక 6 to 7 సెంటీమీటర్స్ సైజులో ఒక సిస్ట్ ఉంది అనేది చెప్పారు. సో వెంటనే మనం మా సర్జన్ ఆల్రెడీ మాకు ఉన్న లైన్లో టచ్లోనే ఉన్నారు. సో సార్కి చెప్తే సార్ ఒకసారి చూసి వెంటనే ప్లాన్ చేసి పేరెంట్స్తో కూర్చొని మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చూపించి స్కాన్స్ కూడా అన్నీ చెప్పి మొత్తం సర్జరీ చేయాలి అని ప్లాన్ చేసిన తర్వాత సార్ వచ్చి సర్జరీ ప్లాన్ చేసి సర్జరీ చేశారు. చేసిన తర్వాత బేబీ వెంటనే సర్జరీ అయిపోయిన వెంటనే బేబీ స్టేబుల్గా అనేసి వచ్చారు. బేబీకి వచ్చి ఇలా చిన్న వయసు బేబీ కాబట్టి ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది. వచ్చిన వెంటనే బేబీ స్టేబుల్ అయిపోయారు. కాస్త స్టెబిలైజ్ ఉంది. మొదటి రోజే మనం సర్జరీ చేసాము. తర్వాత సాయంత్రం రోజు ఈవినింగ్కి మనం నైట్ నుంచి పాలు కూడా స్టార్ట్ చేసాము. అయిపోయిన సర్జరీ అయిన 2 రోజులకి మనం డిశ్చార్జ్ కూడా చేసాము. బేబీ బరువు కూడా బాగా పెరుగుతూ ఉన్నాం అనమాట. సో సర్జరీ పార్ట్ ఏం చేశారు అనేది విక్రమ్ దంతోలి సార్, పీడియాట్రిక్ సర్జన్ కన్సల్టెంట్, యశోద హాస్పిటల్స్ మనకి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూనాటల్ అండ్ పీడియాట్రిక్ సర్జన్. ఈ బేబీ విషయంలో ఏమైందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి స్కాన్స్, యాంటీనేటల్ స్కాన్స్ అని చెప్తాం. స్కానింగ్ చేసినప్పుడు బేబీ కడుపు లోపల ఒక గడ్డ ఉంది. అది అండాశయంకుందా పేగులకుందా ఏంటి అనేది తెలియదు. దాన్ని స్కాన్లో ఒక గడ్డలాగా ఉంది అని చెప్పి మాకు పంపించారు. మా ఓపీకి కన్సల్టేషన్కి మదర్ ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చి నన్ను కలవడం జరిగింది. కలిసినప్పుడు మేము చెప్పాము, ఒక హామీ ఇచ్చాము, మనము గర్భంలో ఉన్నప్పుడు బేబీకి చేయడానికి ఏమీ కుదరదు, ఉండదు. అలా అని బేబీ ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉందా అంటే 99% బేబీకి ఏం ప్రమాదం జరగదు. చేయాల్సింది ఏంటి అని అంటే ఒక ఇన్స్టిట్యూట్లో డెలివరీ చేయించుకోవాలి. అంటే అన్ని రకాల సదుపాయాలు ఉండాలి అక్కడ. ఇటు ఆబ్స్టెటిక్ వైజ్ కానీ, ఎన్ఐసియు వైజ్ కానీ, ఆపరేషన్ థియేటర్ వైజ్ కానీ, చిన్నపిల్లలకి మత్తు ఇవ్వగలిగే ఆపరేషన్ థియేటర్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవటం వల్ల బేబీ పుట్టిన తర్వాత స్కాన్ చేయించుకొని చూసి అది దేనికి సంబంధించిన గడ్డ అని నిర్ధారణ అయిన తర్వాతనే దానికి సంబంధించిన సర్జరీ చేద్దామని పేరెంట్స్కి హామీ ఇచ్చి పంపించేశారు. వాళ్ళు మేము చెప్పినట్టుగానే యశోద హాస్పిటల్కే వచ్చారు. 35 వారాలు అంటే ఆల్మోస్ట్ 9 నెలలకి దగ్గరగా ఉన్నప్పుడు బేబీ డెలివరీ అయింది. 35 వారాలు 3 రోజులకి బేబీ డెలివరీ అయింది. ముందుగా చెప్పినట్టుగానే బేబీ డెలివరీ అయిన తర్వాత ఎన్ఐసియూకి షిఫ్ట్ చేశాము. న్యూబార్న్ బేబీ ఉండే ఐసీయూకి. ఐసీయూలో ఉంచి బేబీని కొంచెం కాస్త స్టెబిలైజ్ చేసి, అంటే శ్వాసపరంగా, హార్ట్ రేట్ పరంగా, గ్లూకోజ్ కానీ మిగతావన్నీ ఎక్కించేసి దానికి సంబంధించిన స్కాన్ చేయించాము. స్కాన్ చేయిస్తే అండాశయానికి, ఎడమ పక్క ఉన్న అండాశయానికి 6 సెంటీమీటర్ల గడ్డ ఉంది అన్నది తెలియదు. ఇది చాలా బేబీస్లలో అండాశయంలలో గడ్డ ఉండటం అనేది జరుగుతుంది. కానీ 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ గడ్డ ఉన్నప్పుడు బేబీకి వచ్చే ప్రమాదాలు ఏంటి అన్నది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. అది ఎలా అంటే 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ అండాశయం మెలితిరిగిపోవటము, లేకపోతే దానికి రక్త ప్రసరణ జరిగే ఒక రక్తనాళాలు పగిలిపోవటము, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే బేబీ ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని పేరెంట్స్కి ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి బేబీని వాళ్ళ అనుమతితో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఆ గడ్డ ఏదైతే ఉందో అది అండాశయానికి ఉందని కన్ఫర్మ్ చేసి నిర్ధారణ చేసి, అండాశయం మొత్తం తీసేస్తే ఫ్యూచర్లో మళ్ళీ పిల్లలు, అంటే ఆ బేబీ పెద్దగా అయ్యి పిల్లలు పుట్టే వయసుకు వచ్చినప్పటికీ ఆ అండాశయం ఒకటి మొత్తం తీసేస్తే, ఒకటే అండాశయం ఉంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అండాశయం మొత్తం తీసేయకుండా ఎక్కడి వరకు అయితే గడ్డ ఉందో అంతవరకు గడ్డ తీసేసి సాధ్యమైనంత వరకు అండాశయాన్ని తీయకుండా ఉంచేసాము. దానివల్ల ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్. ఒకప్పుడు ఇలాంటి గడ్డలు ఏమన్నా వచ్చి ఉంటే కనుక అండాశయం మొత్తం తీసేసేవాళ్ళు. ఇప్పుడు పద్ధతి ఏంటి అని అంటే మొత్తం తీయాల్సిన అవసరం ఉండదు.
ఎంతవరకు అవసరమో అంతవరకు తీసి నార్మల్గా అంటే ఆ గడ్డకి సంబంధం లేని అండాశయం అలాగనే ఉంచేసి ఆపరేషన్ కంప్లీట్ చేశారు. కుడి పక్క అండాశయం చాలా బాగుంది, దానికి ఏ ఇబ్బంది లేదు. ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోనే కొద్దిసేపు అబ్జర్వ్ చేసి మళ్ళీ ఐసీయూకి, చిన్నపిల్లల ఐసీయూకి షిఫ్ట్ చేసి ఒక 2 రోజులు అబ్జర్వ్ చేసాము. బేబీ ఫీడింగ్ బాగానే ఉంది, మూత్రం బాగానే ఉంది, మోషన్ బాగానే ఉంది, ఏ రకమైన ఇబ్బందులు లేవు అన్నప్పుడు బేబీని 3వ రోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. బేబీ 1 మంత్ ఫాలోఅప్ కూడా వచ్చింది, ఏ రకమైన ఇబ్బందులు లేవు, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది అలాగనే సర్జరీ చేయకుండా వదిలేసి ఉండుంటే, అంటే హాస్పిటల్లో డెలివరీ కాకుండా ఎక్కడన్నా మారుమూల ప్రాంతంలో డెలివరీ అయ్యి ఉంటే ఆ అండాశయం మెలి తిరగటము, లేకపోతే అండాశయం అడ్డుపడటం వల్ల పేగుల కదలిక ఇబ్బంది రావటము, బేబీ ప్రాణానికి ప్రమాదము జరిగి అప్పుడు ప్రమాదం జరిగే టైంలో మీరు హాస్పిటల్కి తీసుకొచ్చి ఉంటే ఇప్పుడు 3 రోజులలో డిశ్చార్జ్ చేసినంత ఈజీగా డిశ్చార్జ్ అయ్యేది కాదు. ఒక్కోసారి ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవటము, అందరి డాక్టర్ల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరగటం వల్ల ఏంటి అంటే ఏ రిస్క్ లేకుండా బేబీని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి చాలా ఏళ్ళ తర్వాత బేబీ పుట్టడం వల్ల వాళ్ళకి చాలా ప్రీషియస్ మిగిలింది. అది హాస్పిటల్లో డెలివరీ అవ్వటం వల్ల ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళారు. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.